హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని అమీర్పేట్కి వచ్చేస్తాం. అమీర్పేట్లో ఉంటున్న పాపాయమ్మ గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. పాపాయమ్మ గారు నమస్తే అండి. మన ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో మనం సెగ్మెంట్ పెట్టాము. సో ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాము మనము మన ఫ్లవర్స్ సెగ్మెంట్. సో ఎందుకంటే పాపాయమ్మ గారి మిద్దె తోటలో ఈ ఫ్లవర్సే స్పెషల్గా ఒక స్ట్రెచ్ మొత్తం మంచి చక్కగా గులాబీలు మందారాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన మంచి మంచి ఇన్ఫర్మేషన్ మనము పాపాయమ్మ గారి దగ్గర తీసుకుంటూ ఉన్నాం. సో మరి షో స్టార్ట్ చేసే ముందు సో ఒక క్వశ్చన్ అడగాలి. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఎప్పుడు కూడా మేము ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు అది మా ముందే ఉంటుంది, ఏంటో అర్థం కాదు. ఓకే, సో ఇది మందారం. ఓకే, ఇదండి ఈ మందార చెట్టులో వచ్చింది ఇది. ఓకే ఓకే, సో ఇది మొత్తం స్టెమ్కే ఇన్ని పూలు ఉన్నాయి, గులాబీ పూలు కనిపిస్తూ ఉంది. సో కానీ ఈ ఆకులు చూసి గులాబీ కానీ తెలిసిపోతుంది. గులాబీ కాదు, ఎందుకంటే గులాబీ ఆకులు ఎలా ఉండవు. ఓకే, స్టెమ్కే మొత్తం వచ్చేసి ఉన్నాయి. సో ఈ ఫ్లవర్ చూసి ఇదేంటో మీరు గెస్ చేయండి. ఓకేనా? ఓకే, సో ఇది పన్నీర్ రోజ్ అంటారండి. పన్నీర్ రోజ్, పన్నీర్ రోజు. ఇది కూడా పూసిన తర్వాత చూడండి ఇట్లా విడివిడిగా కాకుండా పెటల్స్ దగ్గరగా ఉంటాయి. ఇది కూడా 10 days ఉంటుంది పూసిన తర్వాత. అసలు ఒకప్పుడు నాటు గులాబీ ఒకటే కదండి, ఈ పన్నీర్లు ఇవన్నీ లేవు కదండి. లేవు. సో ఈ కొత్తగా వస్తున్నాయి, డెవలప్ చేస్తున్నారు. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, డెవలప్మెంట్ బాగుంది. ఎస్, కానీ మన గార్డెన్లో ఇంత చక్కగా పూల మొక్కలు అన్నీ కూడా పాపాయమ్మ గారు ఎక్కడుంటే అక్కడ పలకరిస్తూనే ఉన్నాయి. ఇది ఆరెంజ్ రోజ్. ఆరెంజ్ రోజ్, ఆరెంజ్ కలర్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారండి ఇన్ని కలర్స్ మీరు? నర్సరీకి వెళ్ళినప్పుడల్లా నాకు లేని మొక్కలు తెచ్చుకుంటా. అంటే నర్సరీలో కంపల్సరీ అది చెట్టు పువ్వు ఉన్నదే తీసుకుంటారు. ఆబ్వియస్లీ అందరు నర్సరీకి వెళ్ళామంటే, అంటే నర్సరీ వాడి మీద నమ్మకం ఉంటే ఓకే. నర్సరీ కొంతమంది ఇది అని ఇస్తారు, అదేమో ఆ మొక్క ఉండదు, ఒక్కోసారి ఏదో వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా పువ్వుకు పూసినా కానీ కాయ కాసినా కానీ అదే తీసుకుంటే ఓకే, ఫైన్, రిలాక్స్డ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది బేబీ పింక్. ఇదిగో, ఓ నైస్. ఇలా ఉంటాయి, ఈ చెట్టు నిండా ఉంటాయి ఈ బేబీ పింక్. ఒక్కొక్కసారి ఇప్పుడు రాలిపోయింది, ఇవి ఊరికే తొందరగా రాలిపోతాయి. బేబీ పింక్, బేబీ పింక్ ఒక 2-3 days ఉంటాయి అంతే చెట్టు మీద. సో ఇలాగే ఇక్కడ కింగ్ లాగా ఉంది. ఇది పర్పుల్ కలర్ రెడ్ కలిపి ఉంటుంది. పర్పుల్ రెడ్ చూడండి, పర్పుల్ రెడ్. ఓకే ఓకే, పర్పుల్ రెడ్ కలిపి. అవును, కూడా బాగా పూస్తుంది. నేను కలర్ చూసి మల్టీ కలర్ ఉందని. అంటే ఇది పెరుగుతున్న కొద్దీ ఈ కలర్ వస్తుందండి, లేకుంటే ఫస్ట్ ఇలా వచ్చి తర్వాత ఈ కలర్ కన్వర్ట్ అవుతుందా? ఫస్ట్ ఇదో ఇలా ఉంటుంది, మల్టీ కలర్ వస్తుంది, పెరుగుతున్న కొద్దీ ఇలా అయిపోతుంది. మొత్తం రెడ్ అయిపోతుంది. మొత్తం రెడ్ అయిపోతుంది. సూపర్ సూపర్. అలాగే చూడండి, ఇది ఓ సూపర్. ఇది సింహాచలం సంపంగి అండి, చాలా మంచి స్మెల్ ఉంటుంది. సింహాచలం సంపంగి.
అది ఒక మంచి డివైన్ స్మెల్ వస్తుందండి. సో అంటే ఇలా ఈ కలర్ వచ్చాక స్మెల్ వస్తుందా లేక నార్మల్గా కూడా? నార్మల్గా కూడా స్మెల్. ఆహా, భలే వస్తుంది, చాలా బాగుంది, సూపర్. ఇది కూడా దేవుడికి పెడతారు కదా? ఇవి కూడా పెడతా. సో అలాగే చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, అంటే గులాబీ మొక్కలు ఇప్పుడు నర్సరీ నుంచి తెచ్చుకుని పెట్టేసుకుంటాం, ఓకే ఫైన్ కాదంటే ఒక్కోసారి స్టెమ్ తోటి ప్రాపగేట్ చేస్తాం, స్టెమ్ తోటి పెడుతుంటాం. స్టెమ్ తోటి పెట్టినప్పుడు అన్నీ రావు కదండి, అంటే స్టెమ్ తోటి పెట్టినా కానీ మంచిగా గులాబీ మొక్కలు మంచిగా మళ్ళీ అవి ఇది కావాలంటే ఏం చేయాలండి? అది ఏం చేయాలంటే కొమ్మలు పెట్టినప్పుడు అంటే వాటికి కొంచెం తేనె, కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి ఆ కొమ్మల కింద రాసి, తర్వాత అలోవెరా ఉంటుంది కదా అది కూడా కొంచెం స్టెమ్కి పెట్టి జెల్ పెట్టి అది కొంచెం మట్టిలో పెడితే అది తొందరగా రూట్ ఫామ్ అవుతుంది. అంటే మట్టిలో పెట్టాలి, ఇసుకలో పెట్టాలా? ఇసుకలో పెట్టేది చామంతి అవి పెడతాము. గులాబీలు అయితే మట్టిను కోకో పెట్టు కలిపి పెడతాను నేను. ఓకే, మట్టిని కోకో పెట్టు గులాబీ. తేనెను ఇది ఇంగువ పెట్టడం వల్ల ఇంగువ కాదు, తేనె అది రూట్ ఫార్మేషన్కి మనం ఇంట్లో చేసుకునేది. రూట్ ఫార్మేషన్కి బయట కూడా అమ్ముతారు. అది కాకుండా నేను ఇంట్లో కొంచెం తేనె, కొంచెం దాల్చిన చెక్క పొడి, దాల్చిన చెక్క పొడి అది కలిపి ఒక స్పూను తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి అది రాసి పెడతాను అనమాట. ఇవి కొన్ని రేర్ మందార ఉంది చూడండి, మంచి ముద్ద మందార, దాన్ని కోసి పెట్టాను అనమాట. ఇదే ఫామ్ లో యూస్ చేస్తారా? ఇదే ఫామ్ లో యూజ్ చేశాను. ఇంకా అది వస్తున్నాయి, ఇంకా నేను పెట్టి 4-5 రోజులు అయింది. అంటే ఇప్పుడు మనము గులాబీలకి ఇప్పుడు మీరు అన్నట్టుగా తేనె, దాల్చిన చెక్క పౌడర్ రెండు చిన్నగా ఇట్లా కలిపేసి దాని కింద అవసరమైతే ఎలోవీరా కూడా రెండు కలిపి దాని కింద స్టెమ్కి కొద్దిగా పొట్టు తీసేసి పైన ఉంటుంది కదా అక్కడ కొద్దిగా స్టెమ్ కొద్దిగా పైన ఏదైతే లేయర్ తీసేసి కవర్ కొద్దిగా ఇట్లా అనేసి ఇట్లా క్రాస్ గా కట్ చేయాలి. తర్వాత కొంచెం అలోవెరా జెల్ కూడా పెడతాను నేను. ఓకే, సో అలోవెరా జెల్ కూడా ఏదన్నా పెస్ట్ కానీ లేకుంటే ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది అంటారు. సో ఆ రెండు కలిపి మనం కోకోపిట్ మట్టి కలిపి దాంట్లో పెడితే తొందరగా వచ్చేస్తుంది. కొంతమంది డైరెక్ట్ వాటర్లో పెట్టేస్తారు కదండి, అట్లా వస్తుందంటారా? వాటర్లో పెడితే వస్తుందని చెప్తున్నారు. అది హోయా క్రీపర్ అని ఉంది, అది ఒక ఆవిడ చెప్పింది వాటర్లో పెడితే కొమ్మలు తీసి వస్తుంది, మాకు ఎవరి దగ్గర లేదు మీరు ఇవ్వండి అని చెప్పింది. నేను ట్రై చేయాలి, అది ఎవరి దగ్గర లేదు, నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నా ఫ్రెండ్ దగ్గర. అంటే చాలా మంది నేనే ఇట్లా మన పెరటొచ్చుల కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడన్నా ఇట్లా గులాబీ చెట్టు చూసినప్పుడు వాళ్ళు కావాలంటే తీసుకోండి అంటారు, ఓకే తీసుకొని వెళ్తాం, కానీ ఇంట్లో పెడతాం కానీ రాదు. కానీ ఇప్పుడు మంచి చక్కగా మీ దగ్గర బ్లూమ్ ఉన్నాయి కాబట్టి అందుకే అన్ని ఐడియాస్ అన్ని మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇది కూడా మల్టీ కలరే, చాలా బాగుంటుంది. ఇంకా వర్షానికి పాడైంది. ఇది వేరు, ఇది చెట్టు. చెట్టు మీదనే మొత్తం చెట్టు మీద వదిలేస్తారు, అంతా చెట్టు మీదనే వదిలేస్తారు. అందుకని ఇంకా ఇప్పుడు చేయాలి, బాగా చేయాలి. సో ఇక్కడ నుంచి ఇంకా మందారం స్టార్ట్ అయిపోయింది అన్ని. అక్కడ పీస్ లిల్లీ అండి, వాటర్ లిల్లీ సారీ వాటర్ లిల్లీ. మేము వచ్చినప్పుడు బేసిక్ గా అది బ్లూమ్ అయి లేదు, మేము వచ్చి కొద్దిసేపు షూటింగ్ చేసాక చక్కగా బ్లూమ్ అయిందండి. ఇప్పుడు అది సూర్యుడు వచ్చిన తర్వాత బ్లూమ్ అవుతుంది. కమలా పువ్వు అంటారు, ఏదో కమలం. ఫస్ట్ అది అంటారు కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ లో మనము వీడియో పెడతాం కదా, పెడితే చక్కగా ఇట్లా బ్లూమ్ అయ్యేటట్టు కనిపిస్తా ఉంది. ఒక 10 నిమిషాలు ఇంకా వైట్ కూడా బ్లూమ్ అయిపోతుంది, అంటే మీన్ ఓపెన్ అయిపోతుంది చక్కగా. అవును, కొంచెం ఎండ వస్తే బ్లూమ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వైట్ మందారం.
వైట్ మందార రోజు 2 పూలు మినిమం పూస్తుంది. ఇది చూడండి, కొమ్మకి బడ్ ఉంటుంది. రోజు 2 మాక్సిమం 6 కూడా వస్తాయి. ఈ రోజు 2 వచ్చినాయి. ఓకే. సో ఇది పింక్, ఇది వైట్. ఇంత పెద్దగా ఉంది, ఏనుగు సరే ఇట్లా చెవులు ఉంటాయి కదా అట్లా ఉన్నట్టుంది, పెద్దగా వచ్చేసింది. సో వీటి కూడా సేమ్ అంటే అవే ఇస్తారా మొత్తం? రెగ్యులర్ సేమ్ ఫార్ములా, బియ్యం కడిగిన నీళ్ళు, పుల్లటి మజ్జిగ, మీరు స్పెషల్గా ఆర్డర్ చేసుకునే ఇంగువ అండ్ పసుపు. రైట్. అంటే ఈ పసుపు కూడా బయట ఎక్కడ కొన్నది కాదు, కొద్దిగా మన ఇంట్లో అయితే జాగ్రత్తగా ఇది అవుతుంది, ఇంట్లో చేసుకున్నదే. సో ఇది చక్కగా ఇది వస్తుంది. సో అక్కడ అదే ఇది పింక్ అండి, పింక్ వైట్. సరే సార్, ఈ ఒకటే దానికి 2 కలర్స్ వచ్చాయా లేకుంటే అదేంటండి? అది ఫస్ట్ వైట్, 2 మొక్కలు కొమ్మలు కలిసినాయి అక్కడ. ఓకే, 2 మొక్కలు వైట్ పింక్ కొమ్మలు కలుసుకున్నాయి అక్కడ. రైట్. 2 వేరు చెట్లు, కాకపోతే 2 కలవడం వల్ల ఒకటి వైట్ వచ్చింది. సో అంటే ఇప్పుడంటే 2 కొమ్మలు కలిసి అలా వచ్చినాయి. కాకపోతే ఎప్పుడన్నా ఈ చాలా మంది అంటుకడుతుంటారు కదండి, అట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా 2 కలర్స్? ఓహో, చెయ్యాలి. గ్రాఫ్టింగ్ చేస్తుంటారు కొంతమంది, 2 రకాల ఒకటే చెట్టుకి 2 రకాల పువ్వులు 4 రకాల పువ్వులు రావాలి అని చెప్పేసి కొద్దిగా ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చేయకున్నా కానీ మీకు ఆ చెట్లు 2 కలిసి అవే వచ్చేస్తాయి న్యాచురల్గా. ఇక్కడ ఇది కూడా చాలా వస్తాయి పువ్వులు, చిన్నగా ఉన్నాయి, అవి చాలా వస్తాయి. బ్రైట్ గా కనిపిస్తుంది అండి కలర్, బ్రైట్ గా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కొద్దిగా పెద్దగా ఎత్తున కొద్ది అవి డల్ అవుతుంది కలర్, కానీ అది మాత్రం పెద్దవైతే మందారాలు రోజు 1-2 వస్తాయి, దానికి 10-12 పూలు వస్తాయి. ఎక్కువ పూలు వస్తాయి పూజకని నేను అది పెట్టుకున్నా. ఓకే. సో అది చిన్న పాట్ లో పెట్టేశారు మీరు? చిన్న పాట్ అంటే సరిపోతుంది. ఓకే. మీరు ఏమేమి ఇప్పుడు ఈ మొక్క పెట్టేటప్పుడు మీరు ఏమేమి సాయిల్ కలుపుతారంటే, ఫస్ట్ ఒక మొక్క పెట్టేటప్పుడు ఏమేమి సాయిల్ కలుపుతారు? నేను మట్టిను ఎరువు కలిపిన మట్టి కొనుక్కుంటా, ఆల్రెడీ కలిపిందే 60-40 కలిపింది కొనుక్కుంటా. దాంట్లో మళ్ళీ కొంచెం కంపోజిట్ ఎరువు కలుపుతాను, కొంచెం వేపపిండి ఆల్రెడీ మీరు బయట నుంచి కొంచెం దాంట్లో కూడా మళ్ళీ కొద్దిగా వేపపిండి, కంపోస్ట్ ఎరువు 2 కలుపుతారు, కలిపి పెట్టుకుంటాం మొక్క. ఓకే. ఫైన్. అంటే బయట నుంచి తీసిన దాంట్లో వాళ్ళు ఎలా ఏ రేషియోలో వేస్తారండి? అంటే వాళ్ళు ఇక్కడే అమ్ముతారు, మా ఇంటికి దగ్గర ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఎదురుగుండా అమ్ముతారు. నేను వెళ్ళి కలిపించుకుని తెచ్చుకుంటాను. ఏ రేషియోలో కలుపుతారు? ఏమేమి కలుపుతారు? పశువుల ఎరువును మట్టి కలుపుతారు. 40% ఎరువు, 60% మట్టి. 40% ఎరువు అంటే ఒక్కొక్కసారి 50-50 కల్పించుకుంటా, ఒక్కొక్కసారి 40-60 కల్పించుకుంటా. అంటే అందులో పశువుల ఎరువుతో పాటు ఇంకేమైనా కలుపుతారా? ఓన్లీ పశువుల ఎరువు తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు, అది ఎండి మంచిగా ఉంటుంది, పశువుల ఎరువు దాంతో పాటు మట్టి 2 కలిపేస్తుంటే. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరు కొద్దిగా వేపిండి, అలాగే ఇక్కడ కాంపోస్ట్ ఏదైతే మీరు రెడీ చేసుకుంటారు అంటే కిచెన్ వేస్టేజ్ అవన్నీ ఏదైతే ఉంచి మీరు అది కలిపేస్తారు. మంచిది. ఎందుకంటే బయట పశువుల ఎరువు మట్టి వరకు ఓకే, మిగతాది ఏమేమి కలపాలి బయట అంత క్వాలిటీ ఉంటుందో లేదో తెలియదు, బట్ మన ఇంట్లో కలుపుకోవడం సూపర్ బెస్ట్. సూపర్. అటు ముందుకు వచ్చేసి. సో ఇదండి ముద్ద మందారం లాగా ఉంది, మందారం అండి, మంచి రంగు. ఓకే. గంధం కలర్ లాగా ఉంది కొద్ది కైండ్ ఆఫ్. రోజు ఒక పువ్వు వస్తుంది దేవుడికి, రోజు ఒక పువ్వు వస్తుంది. ఎస్. సో ఇటు ఇది బంగాళాబంతి అంటాము, జినియా అంటాము. జీనియా తెలుగులో మా చిన్నప్పుడు బంగాళాబంతి అనేవాళ్ళం, ఇప్పుడు జినియా అంటున్నారు. చూడండి బాగుంటుంది ఇది, బంగాళాబంతి జినియా. బంగాళాబంతి అంటే బంగ్లా మీద పూసేదంటారా లేకపోతే కాదు, ఊరికే బంగాళాబంతి అంటారు, జినియా అంటున్నాం ఇప్పుడు. ఇది ఒకసారి ఇట్లా వచ్చిందంటే ఎన్ని రోజులు ఉంటుందండి? ఇది ఉంటుందండి, ఒక 10-15 days వరకు ఉంటుంది. తర్వాత ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాయి మొక్కలు, ఒక్కసారి ఒకటి పెడితే చాలు, ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాయి. కనబడడం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఇది యాక్చువల్ గా. పువ్వు బాగుంటది. సో ఇదేంటి స్టెమ్ తోటేనా పెట్టేది? కాదు, మొక్క పెట్టుకుంటే తర్వాత పూలు వస్తాయి కదా, ఈ పూలు ఎండిపోయి రాలితే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి.
ఓకే పాపాయమ్మ గారు, సో మీ చెట్లు ఫస్ట్ పాపాయమ్మ గారు ఇంటికి రాగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఇదే. అక్కడి నుంచి రాగానే ఫస్ట్ కనబడింది ఇది. ఏంటండి దీని ప్రత్యేకత? మొత్తం గుత్తులు గుత్తులుగా వచ్చాయి. కాశ్మీరీ గులాబీ అంటారండి. కాశ్మీరీ గులాబీ. ఓకే, ఎప్పుడు గుత్తులు గుత్తులు పూస్తూనే ఉంటది. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టా ఒక 3 years అయింది. 3 years. సో ఇందులోనే ఎల్లో గులాబీ, ఎల్లో కూడా ఉంది ఇక్కడ. ఎస్. సో ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ అని చెప్పుకోవచ్చు. అన్నిట్లో బేసిక్గా అన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే ఇది ఒకటి కొద్ది జూనియర్ 3 సంవత్సరాలే, కానీ కొత్తగా వచ్చినా కానీ బ్లూమింగ్ చక్కగా ఉంది. సో దీని కూడా సేమ్ ఫార్ములా అండి, మొత్తం ఇదే మీరు? అదే సేమ్. సో దీంట్లో పెట్టారు ఈ చిన్న మడిగిలాగా అనిపిస్తుంది, మడుల్లో పెడతారు కదా అట్లా ఉంది. సో అంటే వీటికి రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలా అన్నమాట? ఈ గులాబీలకి రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలా, లేకుంటే 2 daysకి ఒకసారి ఇవ్వాలా, లేకుంటే మాయిశ్చర్ చూసుకొని ఇవ్వాలా? ఏంటండి? మాయిశ్చర్ చూసుకుని ఒక్కొక్కసారి చూసుకునే ఇస్తాం. మాయిశ్చర్ చూసి ఇట్లా చూసి మరి డ్రై అయిపోతే ఇస్తాం అన్నమాట. కాకపోతే కొంచెం కొంచెం రోజు ఇస్తాము, ఎక్కువ కాకుండా. ఎక్కువ ఇచ్చినా కానీ మనకి ఒక్కోసారి నీళ్ళు ఎక్కువైపోతే ఎలా తెలుస్తుంది? నీళ్ళు ఎక్కువైనాయని తెలుస్తుంది ఒక్కసారి? నీళ్ళు ఎక్కువైపోతే మొక్క పాడైపోతుంది, నల్లగా అయిపోతాయి. ఆకులు నల్లగా అయిపోవడం, అది కింద వేరు కుళ్ళిపోవడం, అలా అవుతుంది అన్నమాట. సూపర్. సో ఇది కాశ్మీరీ గులాబీ. కాశ్మీరీ గులాబీ సూపర్ అండి, చక్కగా గుత్తులు గుత్తులుగా ఉంది. సో బొకేలాగా ఉంది. అలా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వచ్చినాయి చూడండి, ఇంకా ఎక్కువ ఉండేది. వర్షాలకి కొంచెం తగ్గని. సరే, ఏమైనా చెట్టు కలర్ వస్తుంది, కానీ చెట్టు మీద ఉన్నప్పుడే దీని లుక్ అండి. ఇవి ఇప్పుడు మనం కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిసేపు ఉంటుంది, బట్ చెట్టు మీద ఉంటే మాత్రం చక్కగా మంచి అట్రాక్టివ్గా ఉంది. సో ఇదేంటండి మధ్యలో ఇదేదో పెరిగింది? అది గడ్డి కూడా మంచి. వినాయకుడికి పూజ చేస్తాం, ఇది గరికిలాగా గడ్డిలాగా. సో అందుకే అలా సేవ్ చేసి పెట్టారు అనమాట. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. సో ఇది ఏంటండి ఆన్సర్? దీన్ని బాల్సమ్ అంటారు, మేమేమో నీలగోరింట అనేవాళ్ళము. ఇప్పుడు బాల్సమ్ అంటున్నారు దాన్ని. ఓకే ఓకే, నీలగోరింట పూలు అనేవాళ్ళం. నీలగోరింట పూలు, పింక్, ఇవి అన్ని అక్కడ నేను ఒక సూట్ కేసు పెట్టుకుని అందులో వేసుకునేదాన్ని. అవునండి, లాస్ట్ టైం మేము మీ దగ్గర షూట్ చేసినప్పుడు సూట్ కేసులు ఉన్నాయి. ఏంటండి ఈ సూట్ కేసులు అంటే, అప్పుడు యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చిన పెద్ద పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళాము. ఆ సూట్ కేసులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అందులో పెట్టాము అన్నారు. చాలా మొక్కలు పెట్టారు కదండి, బంతి మొక్కలు ఉన్నాయి కదా, అవి వాటర్ పోవట్లేదు, అది మట్టికి కిందకి దిగిపోయినాయి అన్నమాట. ఆ సూట్ కేసులు తీసేసి క్లీన్ చేసుకున్నాను అన్నమాట. అందుకని ఇవన్నీ విత్తనాలు అంతా పోయినాయి, మళ్ళీ ఇందులో వచ్చింది, మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సో ఇందులో ఈ విత్తనాలు ఇందులో వేస్తే ఇందులో వచ్చేసి చక్కగా. విత్తనాలు వేయలేదు, ఎప్పుడో విత్తనాలు అందులో ఉండుంటాయి, అదే వచ్చింది. అసలు మీ దగ్గర నుంచి వెళ్ళడం ఇష్టం లేదు వాటికి? అవే వచ్చినాయి, నేను వేయలేదు. సో బాల్సమ్ అంటారండి? బాల్సమ్ అంటారు. సో మీరైతే చిన్నప్పుడు ఏమనేవారు? నీలగోరింట అనేవారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ బాల్సమ్ లేదా నీలగోరింట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మిద్దె తోటలో ఉన్న ఈ పూల మొక్కలన్నింటినీ మాకు పరిచయం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.